హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజైతే మనం యూనిఫామ్ కాలర్ నెక్ హాఫ్ కాలర్ విత్ ప్లాకెట్ ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం. ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ చేసుకుందాం. 2 మీటర్స్ క్లాత్ ఇది. హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేద్దాం. ఫస్ట్ షోల్డర్ లెంత్ అనేది తీసుకోవాలండి. షోల్డర్ లెంత్ డైరెక్ట్ పర్సన్కి తీసుకోవాలి. 14.5 వచ్చింది. 14.5 అంటే 7.5 అనేది మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లెంత్ ఎంత వచ్చినా సరే కాలర్ నెక్కి ఎవరికైనా సరే 3 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. అండ్ కిందకి ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని నేను చూపించే విధంగా అయితే డ్రా చేసుకోండి. ఆర్మ్ డౌన్ అన్నది సేమ్ షోల్డర్ ఎంత వస్తే అంతే ఆర్మ్ డౌన్. 7.5 పెట్టుకున్నాం కదా, ఎల్ షేప్ డ్రా చేసుకోండి. అక్కడ నుంచి 1.5 ఇంచ్ అనేది ఆర్మ్ రౌండ్కి తీసుకోండి. చూపించే విధంగా ఆర్మ్ రౌండ్ చేసుకోండి. డ్రెస్కి ఎవరికైనా సరే ఈ మెజర్మెంట్స్ తీసుకోండి. స్టార్టింగ్ నుంచి 9 ఇంచెస్ దగ్గర ఒకటి, 15 ఇంచెస్ దగ్గర ఒకటి అండ్ 20 ఇంచెస్ దగ్గర ఒకటి మార్క్ చేసుకోండి. దాన్ని చెస్ట్ లూజ్, వేస్ట్ లూజ్, హిప్ లూజ్ అంటారు. చెస్ట్ లూజ్ దగ్గర 8 ఇంచెస్ వచ్చింది అండ్ వేస్ట్ లూజ్ దగ్గర 7 ఇంచెస్, హిప్ లూజ్ 8.5. అంటే చెస్ట్ లూజ్ 34, వేస్ట్ లూజ్ 28, హిప్ లూజ్ 36. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ 8.5 వచ్చింది కదా, ఇక్కడ ఎంత వచ్చినా ఏ సైజ్ వరకైనా సరే హిప్ లూజ్ ఎంత వస్తే అంతే కిందన అనేది మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ టోటల్ హైట్ అనేది 37 అండి. 37 + 1 ఇంచ్, 1/2 ఇంచ్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ మొత్తం అవుతుంది టోటల్. వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా. హిప్ లూజ్ 8.5 వచ్చింది కదా, ఎవరికైనా 8.5 రాని 9.5 రాని ఎంతైనా రాని కింద మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా. 8.5 + 1 ఇంచ్ 9.5 అండ్ సైడ్ స్లిట్స్ కోసం తిప్పడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఖర్చు. దాన్ని స్కేల్తో నీట్గా మార్క్ చేసుకోండి. సైడ్స్ అనేవి మనం కటింగ్లో ఎంత నీట్గా అయితే మార్క్ చేసుకుంటామో స్టిచ్చింగ్ అప్పుడు అంత నీట్గా ఫోల్డింగ్ అనేది వస్తుంది. కటింగ్లో కానీ కొంచెం క్రాస్ పోయినా సరే మీకు స్టిచ్చింగ్లో నీట్గా రాదు, ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు మనం కుట్టు విప్పి వేసినా సరే వేస్ట్ అయిపోతుంది. సో మిడిల్ వేస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచెస్, చెస్ట్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోండి. అండ్ షోల్డర్ దగ్గర బోట్ నెక్ ఎప్పుడైనా సరే తీసుకుంటే, ఫుల్ షోల్డర్ తీసుకుంటే షోల్డర్ వైపు 1/2 ఇంచ్ డౌన్ అది కంపల్సరీగా తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. డ్రెస్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఒకసారి నేను చెప్పే విధంగా అయితే కట్ చేసి చూడండి, రాకపోతే అడగండి. ఇప్పుడు నార్మల్ నెక్ అయినా సరే అంతే, కాకపోతే ఫుల్ షోల్డర్ తీసుకోము అండ్ మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ సేమే. వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకొని శారీస్ లాంటివి ఉంటాయి కదా, ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీగా వస్తుంది. కటింగ్ అనేది ఎప్పుడు నీట్గా చేసుకోండి, అప్పుడు మాత్రమే స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది. కటింగ్ కచ్చిపిచ్చి చేసి స్టిచ్చింగ్ బాగా రావాలంటే అస్సలు రాదు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ అనేది ఇది యూనిఫామ్, సో కింద వరకు కుట్టుకోకూడదు, పైకే ఉండాలి. 5.5 అనేది తీసుకున్నాను. లోత్ అనేది 1 ఇంచ్ తీసుకోవాలండి. నేను చూపించే దగ్గరే 1 ఇంచ్ తీసుకోండి. రౌండ్ తిరుగుతుంది కదా, అక్కడ 1 ఇంచ్ తీసుకోండి. బోట్ నెక్ అయితే 1 ఇంచే తీసుకోవాలి. చూపించే విధంగా కర్వ్ తీయండి. అలా కర్వ్ తీసినప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది.
ముడతలు రాకుండా ఉంటుంది. టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. అన్నీ ఒకే దగ్గర వస్తాయి అన్నమాట, ఫ్రంట్ బ్యాక్ అన్నీ. ఇప్పుడు నెక్ అనేది 5.5 తీసుకున్నాను నేను. త్రీ ఇంచెస్ విడ్త్ తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ 5.5 యూనిఫామ్ కాబట్టి పైకే ఉండాలండి. ఏదైనా సరే 1కి 2 సార్లు చూసుకొని కట్ చేయండి. ఒక్కసారి క్లాత్ కట్ అయిందంటే మళ్ళీ మనకి క్లాత్ రాదు. చిన్న షేప్ తీసుకున్నాను, హాఫ్ కాలర్ అనమాట. కాలర్ అయితే పెడదాం అనుకుంటున్నాను. కాలర్ అనేది స్టిచ్చింగ్ వీడియోలో మీకు వస్తుంది, ఇప్పుడు రాదు. ఎందుకంటే కాలర్ అనేది నెక్ కొంచెం స్టిచ్ చేయాలి. షోల్డర్స్ అనేది జాయింట్ చేసిన తర్వాత ఎంత విడ్త్ వస్తుందో చూసి అప్పుడు మాత్రమే మనం కాలర్ ఎంత కట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఎక్కడి వరకు పెట్టాలనుకుంటున్నానో అక్కడికైతే టక్స్ పెట్టుకున్నాను. బాడీ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ యూస్ఫుల్గా ఉంటాయి, లైక్ కూడా చేయండి. అలా అయితే నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి కదా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ చూద్దాం. 4 ఫోల్డింగ్స్ తీసుకోండి. 4 ఫోల్డింగ్స్ మీద హ్యాండ్ లెంత్ అనేది 10 ఇంచెస్ అండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను. 11 ఇంచెస్. 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. ఎల్బో హ్యాండ్ అండి ఇది. కింద లెంత్ అనేది 9 ఇంచెస్, హాఫ్ చేస్తే 4.5 ఇంచెస్ అనేది వస్తుంది. మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి 2.5 ఇంచెస్ అన్నది డౌన్ తీసుకోండి. 2.5 ఇంచెస్ డౌన్ తీసుకొని అక్కడ ఎంత వచ్చింది, 6 ఇంచెస్ వచ్చింది. మార్క్ చేసుకొని చూపించే విధంగా లోతు తీసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టయితే హ్యాండ్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలనేది నేను పెట్టాను. ఇంతేనండి, యూనిఫామ్ హాఫ్ కాలర్ విత్ ప్లాకెట్ ఎలా కట్ చేసుకోవాలనేది చెప్పాను. ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఇంకా చాలా రావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.